హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చిక్కుడుకాయ వంకాయ కర్రీ చేశాను. రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను, వచ్చేసేయండి. ఒక మిక్సీ జార్లోకి దోరగా వేయించుకున్న శనగ్గింజలు, కొద్దిగా ఎండు కొబ్బరి, 3 పచ్చిమిర్చి, 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కాస్త గుంతగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని సాసవులు కరివేపాకు వేసి చిటపటలాడాక ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ దోరగా వేయించుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని టమాటా కాస్త మగ్గేదాకా వేయించుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో తొందరగా మగ్గాలి అంటే ఇందులోకి కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఈ వంకాయ చిక్కుడుకాయ అనేది బాగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు, మీ కారానికి తగ్గట్టు కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పొళ్ళంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే వంకాయ అనేది మొత్తం చెదిరిపోతుంది అనమాట. ఇప్పుడు మీ కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాము. అప్పుడే ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది అనమాట, అదే వంకాయ ముక్కలకి. 2 మినిట్స్ తర్వాత చూసారా కర్రీ ఎంత బాగా దగ్గర పడిపోయిందో. అంతేనండి, లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చిక్కుడుకాయ వంకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకి కానీ, రాగి ముద్దలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.